హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన వీడియోలో కమ్మగా ఉండే పండు మిర్చి పచ్చడిని చాలా ఈజీగా, టేస్టీగా, పక్కా కొలతలతో సంవత్సరం పాటు నిల్వ ఉండేలా ఎలా పెట్టుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. అయితే ఈ రోజుల్లో పచ్చడి ప్రిపేర్ చేసుకునేవారు తీరిక లేక కొంతమంది, పెట్టడం రాక మరికొంతమంది మార్కెట్లో తయారు చేసిన పచ్చళ్ళను కొంటూ ఉంటారు. అయితే ఇప్పుడు అవసరం లేకుండానే సూపర్ టేస్టీగా సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చడిని ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పండు మిర్చి పచ్చడి చేయాలంటే కావాల్సింది పండు మిర్చి. ఎప్పుడైనా సరే సంవత్సరం పాటు నిల్వ ఉండాలి అంటే పండు మిర్చి అనేది నేను చూపిస్తున్నట్టుగా చాలా ఫ్రెష్గా ఉంటేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. దీనికోసమని పండు మిర్చి గట్టిగా ఉన్న మిర్చిని సెలెక్ట్ చేసుకోండి. మెత్తగా ఉన్న పండు మిర్చితో పచ్చడి పెట్టినట్టయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. కాబట్టి నేను చూపిస్తున్నట్టుగా ఇలా గట్టిగా ఉన్న పండు మిరపకాయలని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న పండు మిరపకాయలన్నీ కూడా శుభ్రంగా వాటర్లో వేసి 1-2 సార్లు వాష్ చేయండి. వాష్ చేసేటప్పుడు ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది, పండు మిరపకాయ పైన ఈ తొడెం అనేది ఖచ్చితంగా ఉంటేనే వాటర్లో వేయండి. లేనట్టయితే వాటర్ లోపలికి వెళ్ళి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. వాష్ చేసుకున్న తర్వాత ఈ తొడలన్నీ కూడా ఇలా రిమూవ్ చేయండి. చేసిన తర్వాత ఈ పండు మిరపకాయలన్నీ ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ పండు మిరపకాయ పచ్చడికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. 1 సాల్ట్, రెండవది చింతపండు. సాల్ట్ మరియు చింతపండు ఏ క్వాంటిటీలో తీసుకోవాలి అంటే 1 కేజీ పండు మిరపకాయ పచ్చడి పెట్టాలి అంటే 1/2 కిలో సాల్ట్ పడుతుంది, 1/2 కిలో చింతపండు పడుతుంది. పచ్చడిలో చింతపండు వేస్తాం, చింతపండుని వాష్ చేయం కాబట్టి చింతపండుకున్న డస్ట్ పోయేలాగా క్లీన్ చేసుకోండి. అదేవిధంగా చింతపండులో పొట్టున్నా సరే, ఇలా నార ఉన్నా సరే ఇదంతా రిమూవ్ చేయండి. ఇలా చేసిన తర్వాతే పచ్చడి పెట్టుకున్నట్టయితే ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది. చూసారు కదా, ఇలాంటి వేస్టేజ్ అంతా రిమూవ్ చేసిన తర్వాతే పచ్చడి పెట్టుకోండి. ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న ఈ పండు మిరపకాయలు అన్నీ తీసుకొని తడి లేకుండా ఒక పొడి క్లాత్కి వేసి ప్రతి ఒక్క పండు మిరపకాయని కూడా ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకోండి. ఇలా చేశారంటేనే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత పండు మిర్చిని నేను చూపిస్తున్నట్టుగా చిన్న సైజులో కట్ చేసుకోండి. ఇలా కట్ చేశారంటే గ్రైండ్ చేసేటప్పుడు ఈజీగా గ్రైండ్ అవుతుంది. కట్ చేసుకున్న తర్వాత పండు మిర్చిలోంచి నీరు ఊరుతూ ఉంటుంది కాబట్టి ఫ్యాన్ కింద ఒక 1/2 గంట పాటు ఆరబెట్టుకోండి. ఇలా ఆరబెట్టుకున్న తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని అది కూడా తడి లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఈ మిక్సీ జార్లో కొద్దిగా ఈ పండు మిరపకాయలు వేసి గ్రైండ్ చేసుకోండి. ఒకేసారి గ్రైండ్ చేసినట్టయితే గ్రైండ్ అవ్వదు కాబట్టి కొద్ది క్వాంటిటీలో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా చెప్పిన క్వాంటిటీ ప్రకారం అందులో సగం ఉప్పును వేసుకోండి. సాల్ట్ ఒకేసారి వేసుకోవాల్సిన అవసరం లేదండి, చివర్లో కావాలి అంటే చూసి అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న ఇదంతా కూడా ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి ఒక పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ రౌండ్లో మిగిలిన పండు మిరపకాయలు అన్నీ వేసుకున్న తర్వాత మిగిలిన సాల్ట్ అంతా కూడా ఇందులో యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చింతపండు అంతా కూడా ఇందులో వేసుకోండి. చింతపండు ఒకేసారి వేసినట్టయితే మిక్స్ అవ్వదు కాబట్టి మిక్సర్ని ఆన్ ఆఫ్ చేస్తూ గ్రైండ్ చేసుకోండి. ఇందులోనే వెల్లిపాయలు కూడా వేసుకోండి. వెల్లిపాయలు మినిమం 50 గ్రామ్స్ అయితే పడుతుంది. వెల్లిపాయలు మీ టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత త్వరగా గ్రైండ్ అవ్వటం కోసం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టిన ఈ పండు మిర్చి పచ్చడిని కొద్దిగా యాడ్ చేయండి. ఇది యాడ్ చేయటం వల్ల త్వరగా గ్రైండ్ అవుతుంది. ఇలా ఒక్కసారి యాడ్ చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసి ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇదంతా కలవటం కోసం ఒక స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ టిప్ ఉందండి. గ్రైండ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మెత్తగా గ్రైండ్ చేయకండి, కొద్దిగా బరకగానే ఉంచి గ్రైండ్ చేయండి. పచ్చడి అప్పుడే టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఎంత నిగనిగలాడుతూ మన పండు మిర్చి పచ్చడి రెడీ అయిపోయిందో. ఇలా రెడీ అయిన పచ్చడి ఒకేసారి తాలింపు వేయకుండా ఎప్పుడు కావాలో అప్పుడు కొద్దిగా వేసి తాలింపు వేసుకోండి. ఇప్పుడు పండు మిర్చి పచ్చడిని తాలింపు ఎలా వేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో పల్లి ఆయిల్ని యాడ్ చేస్తున్నా. పచ్చడి చాలా రుచిగా ఉండాలి అంటే పల్లి ఆయిల్ లేదా నువ్వుల నూనె యూజ్ చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ ఆవాలు, శనగపప్పు, మినపప్పు ఇవి వేసుకున్న తర్వాత ఒక 50 గ్రామ్స్ వెల్లిపాయలని యాడ్ చేయండి. అదేవిధంగా కరివేపాకు, రెడ్ చిల్లీస్ని కూడా యాడ్ చేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేయండి.
ఇవన్నీ వేసుకుని 1 నిమిషం పాటు వేయించండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ మెంతిపిండిని కూడా యాడ్ చేయండి. మెంతిపిండి ఎక్కువగా వేసుకున్నట్టయితే చేదవుతుంది కాబట్టి లైట్గా వేయండి. ఇందులోనే కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేయండి. ఇంగువ వేసారంటే పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది. ఇలా ఇవన్నీ వేసుకొని స్టవ్ని మాత్రం ఖచ్చితంగా లో ఫ్లేమ్లో ఉంచి ఇవన్నీ వేయించండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది, పచ్చడి కూడా రుచి అంత బాగోదు. తాలింపు అంతా ఇలా వేయించుకున్న తర్వాత ఈ తాలింపు అంతా కూడా ఈ పచ్చడిలో యాడ్ చేయండి. లేదంటే స్టవ్ ఆఫ్ చేసి పచ్చడినే ఈ తాలింపులో వేయండి. ఎలా చేసినా సరే ఓకే, నో ప్రాబ్లం. చూసారు కదా, తాలింపు అంతా కూడా ఇలా ఈ పచ్చళ్ళు వేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పండు మిరపకాయ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే దీనిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కానివ్వండి, లేదంటే జాడీలో వేసి మూత పెట్టండి. ఇలా చేశారంటే 1 సంవత్సరం పాటు ఖచ్చితంగా నిల్వ ఉంటుంది. తడి మాత్రం అస్సలు లేకుండా చూసుకోండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పటివరకు మా వీడియో చూసి లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూశారు కదా, సీజనల్గా వచ్చే పండు మిరపకాయ పచ్చడిని చాలా సింపుల్గా ఈజీగా ఎలా రెడీ చేసుకున్నామో. మా ఛానల్ పేజ్లో మరిన్ని మంచి రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి ఛానల్ పేజ్ని కూడా విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.